ఆమేన్. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు వారి మితిలేని కృప ద్వారా ఈ ఆధ్యాత్మిక వసంతం అనబడుచున్న శ్రమల దినాలు ధ్యానములలో 16వ దిన సహవాసమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నా. ప్రభు యేసు దేవుని కృప సదా మీకు తోడై నడిపించునుగాక. ప్రభు యొక్క ఆత్మీయ బలములు ఫలించులాగున ప్రభు చేతికి అప్పగించుకున్న 16వ దిన సహవాసమును ముందుకు సాగుదాం. చటించుడి మనుష్య జాతికే సునామము, చటించుడి అవశ్యమేసు ప్రేమ సారము. జనాదులు విశేష రక్షణ సునాదము వీను పర్యంతము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. కన్నీళ్లతో వితుడు వారలానందముతో నినాడు ఎదురనేటి వాగ్దతంబుతో బనానగోరు భక్తులార నిండు మైత్రితో మానవా ప్రేమతో. చాటుదాము 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 చక్కని మార్గము. సమీపమందు నుండునేమో చావు కాలము, సదా నశించిపోవు వారికి సుభాగ్యము. విధంబు చూపగోరి ఆశతోడనిత్యము వినిపించుచుందము. చాటుదాము 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 సత్య సువార్తను. ఆమేన్. ప్రేమగల ప్రియ ప్రభువు ఇక 16వ దిన ధ్యానములో తన సన్నిధి మందిరములోని వెలుగు చేత మనల్ని నడిపించుచున్నాడు. మందిరములో నివసించు వెలుగు. అలనాడు ఇశ్రాయేలు ప్రయాణ జీవితంలో మొట్టమొదటిసారిగా ఆ గుడారము టబర్నికల్ మీద ఉన్న ఆ యొక్క వెలుగు, గుడారము మీద ఉన్న వెలుగు, గుడారములో ఉన్న మేఘము ఇశ్రాయేలును పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె నడిపించిన ఆ యొక్క వెలుగు ఈరోజు మోషే దినాల్లోనే ఆయన దీవించిన విధానములో దాగి ఉన్న వెలుగుని, మందిరములోని సన్నిధిని, దేవుని యొక్క సన్నిధిని మనం పొందుకున్నలాగున ప్రభువు నడిపించునై ఉన్నాడు. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 25వ వచనము. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 25వ వచనము. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. సన్నిధి సన్నిధి దేవుని యొక్క ప్రజెన్స్ అనుకుంటాం. ఆయన యొక్క స్పర్శ మన మీద ఉండాలి. ఏ విధంగా ఉండాలి? ప్రకాశమానమైనదిగా, అనగా వెలుగుమయముగా. ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క ప్రత్యక్షత, ప్రభు యొక్క నింపుదల ఏ విధముగా ఉంటుందంటే వెలుగు వలె ఉంటుందని మోషేనే ప్రభు ఇలాగ ఆశీర్వదించమని ఆజ్ఞాపించాం. కనుక ప్రియ సహోదరుడా, సహోదరుడు, ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపన్నునిగా మన మధ్య ఉన్న ఆ వాక్కు, జీవవాక్కు, ఆ జీవము వెలుగై మనలను వెలిగించుచు చీకటిలో నుంచి మనలను వెలుగులోనికి నడిపించున్న ఆ వెలుగు మనము నడుచుచున్నప్పుడు మనలో ప్రభావితము చేసి ప్రజలను ఆకర్షించు ఆ వెలుగు ప్రభు మనకు అనుగ్రహించునుగాక. చాలాసార్లు ఆరిపోయిన ఈ చీకటి జీవితం, లేదు సర్దిపుచ్చుకునే ఈ చీకటి జీవితం, నామమార్తపు క్రైస్తవ జీవితాన్ని విడిచి ఈరోజు ప్రభు నిన్ను ఆయన్ని వెంబడించటానికి ఒక ప్రకాశమానమైన వెలుగుగా ఆయన వెలిగించనై ఉన్నాడు. ప్రభు కృప నీకు తోడుగా రాయున్నది. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, వెలుగై ఉన్న యేసు దేవుడు ఈ యొక్క సమయంలో నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో ఆయన వెలిగించు దేవుడిగా మనతో ఉన్నాడు. వెలుగైన ప్రభువుగా మనతో ఉన్నాడు.
ఆయన సన్నిధి అనగా ఆయన మందిర ఆవరణంలో ఉన్న నీవు, లేకపోతే ఆయన వాక్య ధ్యానములో ఉన్న నీవు నీ జీవితమును వెలిగించి వాడై ఉన్నాడు. యేసు ప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఎమ్మాయి మార్గములో వెళుచున్న ఇద్దరు వ్యక్తులతో యేసు ప్రభు వారు ఉన్నారు. వారు వెళ్ళుచుండగా వారి మాటలు ప్రభు వినుచున్నాడు. వారికి ఉన్న ఆసక్తిని బట్టి, ప్రభువుని గురించి మాట్లాడుకొనుచున్న ఆ సందర్భాన్ని బట్టి ఆయన వారిని వెలుగుతో నింపుతున్నాడు. మలాకీ గ్రంథం మనం స్పష్టంగా చూస్తున్నాం. యెహోవా యందు భయభక్తులు గలవారు మాట్లాడుకొనుచుండగా యెహోవా సముఖమునున్న గ్రంథములో అవి లిఖించబడుతున్నాయి. అవునండి, దేవుని యొక్క మాటలు భూమి మీద ఇద్దరు ఏకీభవించినప్పుడు, దేవునితో ఏకీభవించినప్పుడు, పాప విషయంలో ప్రతి ఒక్కరు ఏకీభవిస్తున్నారు, కానీ ప్రభు విషయంలో లౌకికమైన వాదములో, లౌకికమైన ప్రవర్తనలో ప్రతి ఒక్కరు ఏకీభవిస్తున్నారు, కానీ ప్రభువులో ఎంతమంది ఏకీభవిస్తున్నారు? ప్రభు సన్నిధిని ఎంతమంది అయితే పొందుకుంటున్నారో ఒకసారి ప్రశ్న వేసుకుందాం. మోషే దినాల్లో జరిగిన ఈ సంఘటన ప్రభు దీవించమని చెప్పాడు. ఏ విధంగా దీవించమన్నాడంటే, నా సన్నిధి నుంచి నేను వారి మీద ప్రకాశించాలి. నా సన్నిధి నుంచి ఎందుకు చెప్తున్నాడంటే, వారికున్న మనసును, వారికి నడిపిస్తున్న ఆ నాయకుని యొక్క మనస్సును బట్టి ఈ మాటను తెలియచేస్తున్నాడండి. చూడండి, నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనములో ఒక చక్కని మాట ఉన్నది. 33వ అధ్యాయం 14వ వచనములో నిర్గమాకాండము. అందుకు ఆయన మోషే సెలవిస్తున్నాడు. మోషే ప్రభువును బతిమలాడుతున్నాడు. మోషే ప్రభువును ప్రార్థిస్తున్నాడు. 33వ అధ్యాయము నిర్గమాకాండం 14వ వచనం. ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ప్రభువే మోషేతో చెప్తున్నాడు. మోషే ఎత్తి రాస్తున్నాడు. నిర్గమాకాండం 33వ అధ్యాయం 14వ వచనం. అయ్యా మోషే, ఈ ప్రజలను నువ్వు తీసుకుని వెళ్ళు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నేను నీకు విశ్రాంతి కలుగచేస్తున్నా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధి మనతో రాకపోతే మన జీవితాల్లో నెమ్మది లేదు. మన జీవితాల్లో నెమ్మది కావాలంటే, మన జీవితంలో ఆనందం కావాలంటే, మన జీవితంలో మార్గమైన నడక నడవాలంటే, ప్రకాశమానమైన పరిస్థితి మనకు కావాలంటే, ఆ వెలుగు కావాలంటే దేవుని యొక్క సన్నిధిలో నుంచి రావాలి. దేవుని యొక్క మందిరంలో నుంచి రావాలి. దేవుని యొక్క సహవాసంలో నుంచి రావాలి. ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతంలో ప్రభు సన్నిధిని కోల్పోతున్నావేమో, ప్రభు సన్నిధికి దూరం అవుతున్నావేమో గమనించండి. నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనము, 15వ వచనం, 16వ వచనం మనం గమనించినట్లయితే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేతును. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. ఒకవేళ నీ సన్నిధి రాగితే మమ్మల్ని ఆపేసేయ, ఇక్కడ కానొద్దు, ఏమొద్దు. ఎంత భక్తిగల జీవితం. ప్రభు నువ్వు ఉంటే చాలా యేసయ్యా. ఆ రోజైతే ఆ పాట లేదు, ఈరోజు ఆ పాట ఉంది కదా, మనకి స్పష్టంగా పాడుకుంటాం. నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నిజమేనా? ఈరోజు మార్గము కనిపించకపోయినా, లేదు ఆలోచన రాకపోయినా, ప్రార్థన వదిలిపెట్టి మనుషుల సహాయం వెతుక్కుంటున్నాం, లోకానుసారమైన జీవితంలో నడుస్తున్నాం. కానీ ప్రభువా, నాకు ఆలోచన దయచేయ, ఈ సమస్యకు పరిష్కారం దయచేయి, ఈ పనికి చేయుటకు ఆలోచన నాకు చెప్పు, నడవటానికి నువ్వు మార్గమై ఉండని ప్రభుని ఎప్పుడన్నా అడిగావా? కానీ ఇక్కడ మోషే అడుగుతున్నాడు, నీ సన్నిధి రాకపోతే మమ్మల్ని ఇక్కడ ఆపే. ప్రభు అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, వెళ్ళు. మోషే ఏమో ఒకవేళ రాకపోతే ఆపే. ఈ నిశ్చయత ప్రభువుకి నీకు మధ్య సంభాషణ ఉన్నదా? నువ్వు రాపోయినా పర్లేదులే, డబ్బులు వెళ్తానన్న ఆలోచన ఈ రోజుల్లో నడుచుకుంటున్నా. అవునండి, కేవుకు డబ్బులు తీసుకున్నాడు, సొంత మార్గంలో వెళ్ళాడు యోనా గారే కాదు, మన జీవితాల్లో కూడా అనేకమైన పర్యాయాలు, అనేక పర్యాయాలు మన ఇష్టానుసారమైన జీవితాలు వెళ్తున్నాం. 16వ వచనం, నా ఎడలను, నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుటం వలనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదునని ఆయనతో చెప్పాను. వీఆర్ ఇన్ సపరేటెడ్ పీపుల్.
ఎప్పుడు? ప్రభు మనతో ఉన్నప్పుడు. ఈరోజు కాదండి, ఆ రోజు మోషేనే అంటున్నాడు ఈ మాట, నీవు నాతో మేము నీతో, నీవు మాతో మేము నీతో ఉంటే కానీ ఈ సమస్త ప్రజలందరికీ మేము నీ వారమని తెలియదు కదా. ప్రభు లేకుండానే నీకు నువ్వు క్రైస్తవరాలవు, క్రైస్తవుడివి, దైవ జనాంగమునని చెప్పుకొనుచున్నావేమో, జాగ్రత్త. ప్రభు వెలుగు నీలో ఉన్నదా? ప్రభు ప్రకాశమైన సన్నిధి నీలో ప్రకాశించుచున్నదా? సహోదరుడా, సహోదరి, చాలాసార్లు చీకటి సంబంధాలుగా ఉండి వెలుగు బిడ్డలమని చెప్పుకుంటున్న మన జీవితాల్లో ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఇక మీదట అలా కొనసాగదు. ఇక మీదట అలా కొనసాగించుటకు నీకు అధికారము లేదు. అవకాశమును జారవిడుచుకోబాకు. ప్రభువుతో కలిసి ఉండు. జీవించు కాలం ఇక మీదట ప్రభు కొరకేనని తీర్మానంతో వెళ్ళు. వాక్యము స్పష్టం, ప్రభు వాక్యం స్పష్టం. తన సన్నిధి నీ మీద ఉదయింపచేసి నిన్ను మార్చుటకు దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ భక్తి గల జీవితము, శక్తివంతమైన జీవితమును అనుభవించాలని, వెండి బంగారాల కంటే లోకములో ఎన్నదగిన దేవుని యొక్క వెలుగు నీలో ఉండాలని ప్రభు కోరుచున్నాడు. అందుకనే భక్తుడు అంటాడు, వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. ఎండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ. లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ. లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోకములో ఉన్న వాటన్నిటిని బట్టి నువ్వు సంతోషించలేవు, కానీ లోకమునకు వెలుగైన ఆయన ప్రేమ, లోకములను వెలిగించు నీ ప్రేమ, యేసు ప్రేమ. లోకమునకు వెలుగుగా వచ్చిన యేసు ప్రభువారు తన సన్నిధి నీ మీద ప్రకాశింపచేసి ఆ వెలుగును నీకు ఇస్తుండగా, ఈ వెలుగులో నీవు అనేకులను రక్షించుటకు ప్రభు నీకు తోడై ఉన్నాడు. రక్షించి ఆయన ఎదుక నడిపించులాగన నిన్ను వెలుగుమయముగా చేసి ఉన్నాడు. నిన్నే వెలుగుగా మార్చి ఉన్నాడు. తన స్వరూపమందు తన పోలిక చొప్పున ప్రభు నిన్ను నిర్మించాడే కానీ వేరుగా ఏమి చేయలేదు. తన వెలుగును ఈ మీద ప్రకాశింప చేస్తుంటే మార్గమై ఉన్నావు, ఆనందిస్తున్నావు, ఆశీర్వదించబడుతున్నావు. ఈ ఆశీర్వాదము, ఆనందము ఇతరులకు పంచటానికి ప్రభు నిన్ను ఈరోజు ఏర్పరచుకున్నాడు. కనుక తన సన్నిధి నుంచి నీ మీద ప్రకాశింపచేయుచున్న ఈ యొక్క కాంతి ప్రభు నీకు స్థిరపరిచి నడిపించులాగన ప్రభు చేతికి అప్పగించుకో. ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతంలో 16వ దినమున ఆశీర్వదించబడు. ప్రభు కోసం తీర్మానము చేసుకో. ప్రభువుతో ఒప్పందపడు. ప్రభువులో ఆశీర్వదించబడు. ప్రభు కృప నీకు తోడై నడిపించునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఇక ఆధ్యాత్మిక వసంతంలో వెలుగు ద్వారా మీరు మమ్మల్ని ఆశీర్వదింపచేస్తున్న విధానమును బట్టి వందనాలు. ప్రకాశమానమైన వెలుగును మీ సన్నిధిగా మాకు ఇస్తున్నారు తండ్రి. మీ సన్నిధిలో మేము నిత్యము మిమ్మల్ని ఘనపరిచి ఆనందించి లోకమును రక్షించు బిడ్డలుగా వెలుగైన మిమ్మల్ని మేము ప్రచురపరచుగా మమ్మల్ని దీవించి నడిపించబోను. యేసు నామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవునిలో దాగి ఉన్న నిరంతర జీవమైన వెలుగు
మీ కుటుంబంలో ఎల్లరికను పరిశుద్ధ దేవుని పరిచర్యకును ప్రభు నిత్యము తోడే నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.